హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ పచ్చి టమాటాల పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అన్నంలోకి, టిఫిన్లోకి భలే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. దీనికోసం పచ్చి టమాటాలు 1/2 kg తీసుకోవాలి. ఇలా గట్టిగా ఉన్నవి ఎంచుకోవాలి. ఇవైతే చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఒక బాండీ పొయ్యి మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేయాలి. అంటే నూనె లేకుండా వేయించాలి. అవి కొంచెం మంచి స్మెల్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేయాలి. అంటే ఈ 2 ఈక్వల్ క్వాంటిటీస్లో వేస్తామన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేయాలి. నూనె వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రెండింటిని ఒక 2 నిమిషాలు వేయించాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపాలి. ఇప్పుడు అదే బాండీలో కట్ చేసి పెట్టుకున్న 10 నుండి 15 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోండి. అన్నంలోకి ఈ పచ్చడి తయారు చేసుకుంటే 15 వేసుకోండి. బ్రేక్ఫాస్ట్లోకి అయితే 10 వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి వాటిని మగ్గించుకోవాలి. ఈ లోపుగా టమాటాలు శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా మగ్గేంత వరకు మనం వేయించుకొని ఒక మిక్సీ జార్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి వీటిని బాగా మగ్గించుకోవాలి. దాదాపు 10 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే ఇవి బాగా మగ్గాలన్నమాట. మీడియం నుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి మిశ్రమంలోకి 2 అంగుళాల వరకు చింతపండుని వేసుకోండి. కొద్దిగా నీళ్ళలో నానబెట్టుకుంటే చింతపండు బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకోండి. పులుపుని బట్టి చింతపండు అడ్జస్ట్ చేసుకోండి. బట్ చింతపండు వేస్తేనే ఈ చట్నీ చాలా బాగుంటుంది. ముందుగా మనం బాగా గ్రైండ్ చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఈ లోపుగా మన టమాటాలు బాగా మగ్గుతాయి. చూసారు కదా, ఈ విధంగా కలర్ మారేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. అప్పుడే టమాటా పచ్చడి నిలువ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. బాగా వేగిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇక్కడ నీళ్ళు వేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించాలి. పోపు బాగా వేగాలన్నమాట. కొంచెం కలర్ మారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి టమాటా పచ్చడి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ పోపులో కూడా 1 నిమిషం వేస్తే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి కాకుండా టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.